అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలో ఉన్నటువంటి కొత్తపల్లి గీత గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. ఎలా సాగుతోంది మీ క్యాంపెయినింగ్ మొత్తం? సూపర్ సూపర్. పొద్దున్న లేస్తే నియోజకవర్గాలు మిమ్మల్ని పట్టుకోవాలంటే కూడా కష్టమైంది మాకు. అంటే ఎప్పుడు ఉంటారు అర్థం కావట్లే. సెకండ్ లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద కంట్రీ, 640 kilometers in the country, 640 kilometers at a stretch. So 7 constituencies కూడా లార్జెస్ట్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. కొంచెం కష్టం తిరగడం. 640 ఎన్ని కిలోమీటర్స్ ఫినిష్ చేశారు? ఇప్పటికి 3 కాన్స్టిట్యున్సీస్ ఫినిష్ చేశానండి. మిగతా 4 కాన్స్టిట్యున్సీస్ ఇప్పుడు ఫినిష్ చేయాలి. ఫినిష్ చేయడం అని ఉండదు, విజిట్ చేయగలిగాం. అన్ని చేసినా కూడా పూర్తి చేశారు. ఇప్పటికి యాక్చువల్లీ 38 మండల్స్, 3 మున్సిపాలిటీస్. ఇప్పుడు టచ్ చేయగలిగింది 12 మండల్స్, 2 మున్సిపాలిటీస్ టచ్ చేశాను. మిగతా ఇంకా ఇవాళ కూడా పాలకొండ ఉంది, రేపు అరకు కంటిన్యూస్. ఇంకా ఎప్పుడు వేస్తున్నారు నామినేషన్ అండి? 22nd అండి. మీరు వెళ్ళినప్పుడు రిసీవింగ్ ఎలా ఉంది పబ్లిక్ నుంచి? ఇక్కడ చాలా ఎస్టీస్ ఉంటారు ఎక్కువగా ఆ ఏరియా, అరకు మొత్తం చుట్టుపక్కలంతా కూడా వాళ్ళే కదండి. సో ఎలా ఉంది రిసీవింగ్? ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్కి, తర్వాత ఈ డెవలప్మెంట్కి, వాటన్నిటికీ కూడా దూరంగా ఉండేటువంటి మనుషులు నిజం చెప్పాలంటే. సో ఎలా అనిపిస్తోంది? వాళ్ళు ఏం అడుగుతున్నారు మిమ్మల్ని? అంటేనండి, యాక్చువల్లీ అరకు కాన్స్టిట్యున్సీ ఇస్ ద ఓన్లీ ఎస్టీ కాన్స్టిట్యున్సీ. మొత్తం స్టేట్లో ఒకటే ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఎంపీ పరంగా. ఓకే. అండ్ మా దాంట్లో 7 సెగ్మెంట్స్లో 6 సెగ్మెంట్స్ ఎస్టీ, 6 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ ఎస్టీ, అండ్ ఒకటి మాత్రమే ఎస్సీ కాన్స్టిట్యున్సీ. పార్వతీపురం ఒకటే ఎస్సీ, మిగతా అన్ని కూడా ట్రైబల్ కాన్స్టిట్యున్సీస్. సో బేసికల్లీ ట్రైబల్ కాన్స్టిట్యున్సీలో ఇంతకు ముందు 2 సార్లు కూడా ఫ్యాన్కి జగన్మోహన్ రెడ్డికి ఓటేయడం జరిగింది. సో ఫస్ట్ టైం నేనే గెలిచాను అక్కడి నుంచి 2014లో. బట్ ఫర్ డిఫరెంట్ రీజన్స్, మళ్ళీ అవన్నీ మాట్లాడుకోవడం వేస్ట్, బట్ డిఫరెంట్ రీజన్స్ ఐ డిఫర్డ్. వెరీ ఫస్ట్ మంత్లోనే ఐ డిఫర్డ్. జూన్లో ప్రమాణ స్వీకారం అయింది. వెరీ ఫస్ట్ మంత్ ఐ హ్యావ్ టు డిఫర్ విత్ ద పార్టీ. సో అప్పటి నుంచి వేరే పార్టీలో ఎక్కడ జాయిన్ అవ్వకుండా ఇండిపెండెంట్గానే నేను ఆల్మోస్ట్ లైక్ వాట్ ఎవర్ ఐ కుడ్ డూ ఐ హావ్ డన్ నా వరకు. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే ఇది సాల్వ్ చేయలేదు, అది సాల్వ్ చేయలేదు అంటారు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 75 years అయింది. అండ్ నో ఎంపీ విల్ హ్యావ్ ఎ మ్యాజిక్ వ్యాండ్ ఇలా అనగానే అన్ని కష్టాలు తీసేయడానికి. కానీ మనం ఎంత చిత్తశుద్ధితో మనం ట్రై చేయగలం వాళ్ళ ఇష్యూస్ రీచ్ అవ్వడానికి అన్నది వెరీ ఇంపార్టెంట్. సో నా వరకు నేను చేసింది ఏంటంటే, నేను హెల్త్ అమ్యూనిటీస్ క్రియేట్ చేయడంలో కానీ, అంబులెన్సెస్ 27 అంబులెన్సెస్ ఇచ్చాను ఎంపీ ల్యాడ్స్లోంచి. అండ్ స్ట్రీట్ లైటింగ్, ఎందుకంటే చాలామంది పాము కాట్లకు గురై సెంటర్స్లో ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కదా, పర్టికులర్లీ విలేజెస్లో LED ల్యాంప్స్ ఇవ్వడం కానీ, క్లాస్ రూమ్స్లో పిల్లలకి చదువు విషయంలో హెల్ప్ అవుతుందని డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, రిమోట్ విలేజెస్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో నిధులు ఏదైతే వస్తాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ 5,000 కోట్లు ఫండ్స్ తెచ్చుకోవడం జరిగింది అప్పట్లో. కనెక్టివిటీ, డిజిటల్ కనెక్టివిటీ ఇవ్వడంలో, టవర్స్ తెచ్చుకోవడంలో అయితే కానీ చాలా వరకు చేయగలిగామండి. అండ్ నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 80% ఎలక్ట్రిఫైడ్ విలేజెస్ ఉన్నాయి. ఇంకా 20% ఎలక్ట్రిఫికేషన్ అంటే పవర్ కూడా లేని విలేజెస్ ఉన్నాయి. కానీ 100% విలేజెస్ ఎలక్ట్రిఫికేషన్ కూడా నా టర్మ్లో సాధించడం జరిగింది. సో నేను ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తానో ప్రజలకు తెలుసు. అండ్ పర్టికులర్లీ ట్రైబల్ గ్రామాల్లో నాకు కంప్లీట్గా రీచ్ ఉన్న పర్సన్గా నాకు పేరుంది. ఎవరైనా సరే ఫోన్ చేసి మాట్లాడతారు, ఎవరైనా కష్టం అని చెప్తే రెస్పాండ్ అవుతారు. 2007 సంవత్సరంలో నేను గీతా సొసైటీ ఫామ్ చేశాను. గీతా సొసైటీ అంటే జనరల్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఫర్ ట్రైబల్ హెల్త్ యాక్షన్. సో నా పేరుతోటి ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, హెల్త్ 3 ఇంపార్టెంట్గా భావించడం జరిగింది. సో అప్పట్లో నుంచి ఇప్పుడు వరకు సుమారుగా 5,000 మందికి మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. మెడికల్ ఫెసిలిటీస్ అంటే ఆపరేషన్స్ అని చిన్న హెల్ప్ కావాల్సి వచ్చిన వాళ్ళకి చేయడం. అట్ ద సేమ్ టైం ఎక్కువ మంది అక్కడ టీబీ బారిన పడిన ప్రజలు ఉంటారు. టీబీ అండ్ మలేరియా ఇస్ మోస్ట్ ప్రివలెంట్. సో అట్లా ఉన్న వాళ్ళకి మందుల సౌకర్యం కల్పించడం కానీ, వాళ్ళకి కోర్సు వాడేటట్టు. తర్వాత ఈ 2 కాకుండా ఎడ్యుకేషనల్ ఎయిడ్గా చాలామంది అస్సలు తెలివైన పిల్లలు ఉంటారు, చదువుకోవడానికి మినిమం అసలు సౌకర్యాలు ఉండవు, అట్ ద సేమ్ టైం స్తోమత కూడా ఉండదు. అట్లాంటి వాళ్ళని సంవత్సరానికి 100 people వరకు అడాప్ట్ చేసుకుని, 120 అట్లా ఉంటారు ఎవ్రీ ఇయర్, అడాప్ట్ చేసుకుని చదివిస్తూ ఉంటారు. చాలామంది లాయర్స్ అయ్యారు, చాలామంది ఇంజనీర్స్ అయ్యారు, కొంతమంది డాక్టర్స్ అయ్యారు, కొంతమంది ఫారెన్ కూడా వెళ్ళిపోయారు. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అనమాట. అందరు టచ్లో ఉంటారండి. అంటే ఈ రోజుల్లో నేను ఎట్లాగంటే ఎక్స్పెక్ట్ చేయను, బట్ స్టిల్ దే కాల్ అండ్ దే థ్యాంక్ మీ. దే సే నీ వల్ల మేము ఈ పొజిషన్లో ఉన్నాం మేడం, థ్యాంక్ యూ సో మచ్, అండ్ దే కీప్ కాలింగ్. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం వెళ్ళేటప్పుడు వీ ఓన్లీ క్యారీ దోస్ మెమరీస్ అంతే. ఎగ్జాక్ట్లీ. ఎవరికి గుర్తున్నా గుర్తురాపోయినా అట్లీస్ట్ చనిపోక ముందు లాస్ట్ మినిట్లో మనం కళ్ళు మూసేటప్పుడు
ఈ లైఫ్ మనం సాటిస్ఫాక్షన్గా గడిపామా లేదా, దట్ మ్యాటర్స్, నథింగ్ ఎల్స్. సో ఐఎమ్ హ్యాపీ దట్ వే. ప్రజల నుంచి అశేషమైన స్పందన ఉందండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఒక్క ఇష్యూలో కూడా ఇప్పటి వరకు ఒక ల్యాండ్ కబ్జానా, ఒక మైనింగా, లేకపోతే ఒక ట్రైబల్ని దోచుకున్నట్ట, ఇలాంటి పేరు అసలు ఎంతమందికి ఉన్నా నేనైతే ఆ జోలికి ఎప్పుడు వెళ్ళా. నేను మా ఫ్యామిలీ ఒక నిర్ణయం తీసుకున్నాం. 2013లో రాజకీయాల్లోకి వచ్చినాడు, ఆంధ్రప్రదేశ్లో మనం ఎలాంటి బిజినెస్ అసలు చేయొద్దు అని. అదే వేరే రాష్ట్రంలో చేస్తారా? వేరే రాష్ట్రంలో చేస్తాం. బిజినెస్ లేకపోతే ఎట్లా సర్వైవ్ అవుతారండి? మాకు కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. వీ హ్యావ్ బిజినెసెస్ ఇన్ అదర్ స్టేట్, బట్ యాజ్ లాంగ్ యాజ్ తెలంగాణలో ఉంది. సో బట్ యాజ్ ఫార్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ కన్సర్న్, వీ వాంటెడ్ టు కీప్ దట్ శాంటిటీ. రేపు పొద్దున్న ఏదో బిజినెస్ కోసం చేశారు, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేశారు, ఇట్లాంటి ఏమీ ఉండకూడదు అని. సో అది ఆ క్లీన్ ఇమేజ్ అయితే పెట్టుకున్నాను నేను. కానీ కొంతమంది అంటే మీ ప్రత్యర్థులు కొంతమంది మాట్లాడేది ఏంటంటే, ఆవిడ రిజైన్ చేయడానికి రీజనే మీ జాబ్, చాలా మంచి జాబ్ మీది. నిజం చెప్పాలంటే మంచి బ్యూరోక్రాట్గా ఉండేవాడు, ఇవాళ ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాడు మీరు కంటిన్యూ అయ్యి ఉండింటే. సో అక్కడ కబ్జాలకి పాల్పడి ఆవిడ చాలా దురాఘాతాలు చేసి అవినీతికి పాల్పడి రిజైన్ చేసి బయటకు వచ్చి పాలిటిక్స్లోకి వచ్చారు. ఈవిడ సచ్చీరురాలు ఎలా అవుతారు అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం ఆన్సర్ చేస్తారు? చాలామంది ఏంటంటే అండి, ఇది ఏమంటారంటే అది ఇగ్నోరెన్స్ అంటారు. దట్స్ కాల్డ్ ఇగ్నోరెన్స్. ఎందుకంటే రంగారెడ్డిలో 2000లో ఐ వాజ్ ద డిప్యూటీ కలెక్టర్ ఫర్ రంగారెడ్డిలో ట్రైనీగా ఉన్నా. ఆ తర్వాత వికారాబాద్ కొన్ని రోజులు చేశా. రంగారెడ్డిలో ల్యాండ్ కావాలంటే, అంటే ఎకరాలు కాదు నేను అనేది, సెంట్లు. అంటే యాక్చువల్లీ హౌస్ సైట్ ఇస్తారు చూడండి, 500 గజాలు. ఆ సైట్ కావాలన్నా కూడా కలెక్టర్కి కూడా పవర్స్ ఉండవు. ఎవరికి ఉంటాయంటే ఓన్లీ క్యాబినెట్కి ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పెన్సివ్, సెంటర్లో స్టేట్ క్యాపిటల్ అప్పుడు హైదరాబాద్. సో హైదరాబాద్ రంగారెడ్డిలో ఒకళ్ళకి ల్యాండ్ అలాట్ చేయాలన్నా కూడా కలెక్టర్ కూడా పవర్స్ లేని సిచ్యువేషన్. అండ్ నేను ట్రైనీ ఆఫీసర్గా ఉన్నప్పుడు వెరీ జోక్ అన్నమాట ఇది. ఏంటంటే నా దృష్టికి కూడా వచ్చింది, నేను దాని గురించి క్లారిఫికేషన్ కూడా ఇచ్చాను. ఏంటంటే మేము ఈ ల్యాండ్ కొన్నది ఎప్పుడు తెలంగాణలో, మేము అనుకున్న ల్యాండ్ తీసుకున్నది 2008లో. 2008లో యాక్చువల్లీ నేను సర్వీస్లో లీవ్లో ఉన్నాను. 2004 నుంచి 2008 వరకు నేను లీవ్లో ఉన్నా. 5 years లీవ్లో ఉన్నా, లాంగ్ లీవ్లో. 2004లో ఏం లేదు, పిల్లలు ఉన్నారు, పిల్లలు చిన్న పిల్లలు. సో నేను ఏం చేశానంటే 2004 to 2009 నేను గ్యాప్ తీసుకున్నాను. రీజాయిన్ అవుదాం అనుకున్న టైంకి మా హస్బెండ్ రిజైన్ చేయమన్నారు. సో 1 month నేను ఆఫీస్కి వెళ్ళి నా రిజిగ్నేషన్ లెటర్ పుటప్ చేసి 1 monthలో నేను రిజైన్ చేస్తాను. ఎందుకు రిజైన్ చేయటం? మా హస్బెండ్కి ఇష్టం లేదు ఆ టైంలో. ఏమన్నారంటే పిల్లలు చదువుకుంటున్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సఫర్ అవుతుంది. తన బిజినెస్ అంతా చెన్నైలో. సో తను ఎలా ఆలోచించారంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎక్కడో పోస్ట్ అయ్యి మళ్ళీ ఎక్కడో ఇబ్బందులు పడి ఇవన్నీ ఎందుకు వచ్చిన హెడేక్. జాబ్ నువ్వు చేయాలనుకున్నావు, 2004 వరకు చేశాను. తర్వాత నుంచి ఏంటంటే పిల్లల కోసం, పిల్లలు చిన్న పిల్లలు, అప్పుడప్పుడే దే నీడెడ్ ద మదర్. సో ఐ హ్యాడ్ టు బీ విత్ దెమ్, దెర్ వాజ్ నో అదర్ ఆప్షన్ ఫర్ మీ. సో ఆ టైంలో నేను పిల్లల కోసం కొన్ని రోజులు వదిలేసాను. తర్వాత నుంచి ఏంటంటే ఒక్కసారి మనం ఉద్యోగం చేసి పక్క సైడ్ ట్రాక్లోకి వెళ్ళాక మనకు కూడా ఏమనిపిస్తుంది, ఇంకేం చేస్తాంలే. అండ్ ఎనీహౌ నేను ఏం చేసేదానంటే, నాకు వచ్చే జీతం అంతా కూడా నేను చారిటీకి ఇచ్చేసి మళ్ళీ మా హస్బెండ్ నుంచి డబ్బులు అడిగేదాన్ని. నువ్వు నాకు అడిషనల్ ఎక్స్పెన్సెస్ అవుతున్నావు, నువ్వు అక్కడ కూర్చుని పోన్లే, నీకేమన్నా వచ్చే జీతం, నా పిఏకి వచ్చే జీతం రావట్లేదు నీకు, ఖచ్చితంగా మాట్లాడితే అది కూడా పంచిపెట్టేసి మళ్ళీ డబ్బుల కోసం చేస్తున్నావు, ఎందుకు వచ్చిన ఉద్యోగం, ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్స్, ఎక్కడెక్కడో ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఆయన వద్దన్నారు, లీవ్ పెట్టేయమన్నారు. ముందు 5 years వరకు లీవ్ తీసుకున్నాను. తర్వాత ఇంకా రిజైన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. 2000 నుంచి 2004 వరకు నేను ఐ వాజ్ వర్కింగ్. అండ్ 2000 to 2001 మాత్రమే నేను రంగారెడ్డిలో ఉన్నా. తర్వాతది నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఆంధ్రాలో రాయలసీమలో అనంతపూర్ దగ్గర వర్క్ చేశాను. సో ఐ వాజ్ నాట్ హియర్ ఎట్ ఆల్. అంటే 2000లో నేను పనిచేసి ట్రైనీ ఆఫీసర్గా ఉన్నాను. 2008లో మేము ల్యాండ్ కొన్నాం. దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? అసలు సంబంధమే ఉండదు. కానీ ఏంటంటే నా ఎముక లేదు, ఎముక ఇట్ కెన్ మూవ్ ఎనీవేర్. సో ఏంటంటే ఏదో ఒక ఆరోపణ చేయాలని డిప్యూటీ కలెక్టర్గా చేసి, డిప్యూటీ కలెక్టర్గా చాలా మంది చేశారండి. ఎవరైనా ఒక అంగుళం ల్యాండ్ తీసుకోగలరేమో చూడండి. ఇట్స్ నాట్ పాసిబుల్ ద వే. యాక్చువల్లీ ఈ ల్యాండ్ డీల్ కూడా మాకు ఇక్కడి నుంచి రాలా. మెడ్రాస్లోనే మా హస్బెండ్ బిజినెస్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించి అగ్రిమెంట్స్ అయితే వాళ్ళు అక్కడి నుంచి మాకు డీల్ కూడా మెడ్రాస్లోనే అయింది, కొనుక్కోవడం కూడా. సో ఇది ఇక్కడ కాదు అయ్యింది, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో దానికి దీనికి సంబంధమే లేదు, దానికి దీనికి అసలు సంబంధమే లేదండి. కాకపోతే ఒక్కటి నేను నా రోల్ ఎక్కడ ప్లే చేశానంటే, వెన్ ఐ చెక్డ్ వెదర్ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్, చెక్ చేసినప్పుడు మాత్రం సుప్రీంకోర్టు ఆర్డర్స్, ఇది సుప్రీంకోర్టు గవర్నమెంట్ ల్యాండ్ కాదు అన్నది సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండింది.
రెండోది ఇక్కడ పహానీస్లో ఎవరి పేర్లు ఉన్నాయి, వాళ్ళు ఎవరు అమ్ముదాం అనుకుంటున్నారో అవి మాత్రం చెక్ చేసుకోవడం జరిగింది. నా రెవెన్యూ నాలెడ్జ్ ఉపయోగించింది ఆ చిన్న విషయంలో. అసలు చెక్ చేసుకోవడానికి ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెక్ చేసుకోవడానికి మాత్రమే నా ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా వాడుకుని ఉంటానేమో కానీ ఇంకా మిగతా విషయాల్లో నా ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు. కానీ ఎందుకో అంత భయంకరమైన అలిగేషన్స్ మీ మీద వచ్చాయి మరి? అంటేనండి, ఎవరన్నా పాజిటివ్ చెప్తే, కొత్తపల్లి గీత గారు పొద్దున్నే 4 గంటలు లేచి 2 గంటలు పూజ చేస్తారని చెప్తే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి. ఎంత స్పైసీ న్యూస్ అయితే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను చూస్తున్నాను కదా, పాజిటివ్ మీరు 100 మాట్లాడండి, నోబడీ విల్ బీ ఇంట్రెస్టెడ్. వెరాజ్ నెగిటివ్ ఒక వర్డ్ వస్తే దాని మీద ఎంత హైప్ వస్తుందంటే, అంటే బహుశా ప్రజలు అలాగే ఇంట్రెస్ట్గా చూస్తున్నారా, లేకపోతే అయ్యే వైరల్ అవుతున్నాయా అన్నది నాకు అర్థం కాదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వేర్ ఆర్ వి గోయింగ్ అని. ఎందుకంటే ఒక పాజిటివ్ న్యూస్ తీసుకుని ఇంట్రెస్ట్ లేని ప్రజలకు నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేసే అంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది అన్నది దట్స్ మై క్వశ్చన్. మీరు రాజకీయాల కోసమే జాబ్ మానేశారని కూడా కొంతమంది అంటూ ఉంటారు. అది కూడా అబద్ధమే అండి. ఎందుకంటే 2010లో నేను రిజైన్ చేశాను. నా రెసిగ్నేషన్ కాపీ కూడా నేను మీకు ఇస్తాను కావాలంటే. తర్వాత 2010లో నేను వచ్చేసాను. నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయింది 2013 ఫిబ్రవరిలో. సో అప్పటి వరకు నేను 3 years ఆల్మోస్ట్. 3 years. ఆ 3 years చాలా ఎంజాయ్ చేశానండి. ఎందుకంటే మా హస్బెండ్ బిజినెస్ మీద హీ యూస్ టు ట్రావెల్ అలాట్ అబ్రాడ్, అది వెళ్తూ ఉండేవారు. సో కంటిన్యూస్ గా +1 టికెట్ వేస్తారండి. హీస్ ఇంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. హీస్ ఇంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ అండ్ వీ యూస్ టు హ్యావ్ పెట్రోల్ ట్యాంకేజెస్ ఇన్ చెన్నై. ట్యాంకేజెస్ ప్రాజెక్ట్ ఉండింది. సో వీ వర్ ద ఫస్ట్ కంపెనీ టు హోల్డ్ 6 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ ద పోర్ట్, చెన్నై పోర్ట్లో. సో పెట్రోలియం ట్యాంకేజెస్ బిజినెస్ లో ఉన్నారు. అండ్ విశాఖపట్నం పోర్ట్లో కూడా మాకు క్రెయిన్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ ఉండేది. అండ్ అది కూడా టాటాస్ TCS తో కలిపి చేసేవారు. సో ఆ తర్వాత మేము అది క్లోజ్ చేసాం వైజాగ్లో. వైజాగ్ వద్దనుకుని. అండ్ చెన్నైలో ఉండేది. తర్వాత మా హస్బెండ్ హోటలీర్గా కూడా ఉన్నారు. ఇప్పుడు మెడ్రాస్లో ఉన్న పార్క్ హోటల్ కూడా కన్స్ట్రక్ట్ చేసింది మా హస్బెండ్. అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అనే. వన్స్ అపాన్ ఎ టైమ్ హీ వాజ్ ఆల్సో ఎ డైరెక్టర్ ఇన్ జెమినీ ఫస్ట్ టేక్ ఓవర్ టైంలో. తర్వాత హీ లెఫ్ట్ ఇట్ అనమాట. సో ఇట్లా చాలా బిజినెస్ లో ఉన్నారు. సో హీ యూస్ టు బి బిజీ ఇన్ హిజ్ ఓన్ లైఫ్. సో తనతో పాటు నేను కూడా చక్కగా 1+1 టికెట్ వేసుకుని తిరిగాను. అప్పుడు ఎంజాయ్ చేస్తానని చెప్పాలి. అందుకే నేను నెక్స్ట్ ఇంక ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్ పోయిందేమో మేబీ. ఎందుకంటే హాయిగా తిరుగుతున్నాం కదా, ఇదేదో బాగానే. రోజు పొద్దున్న లేస్తే ఇక్కడ తిరగాలి, అదే ప్రోటోకాల్ అంటారు. అర్ధరాత్రి ట్రైన్కి వస్తున్నారు, మినిస్టర్ గారు వెళ్ళి రిసీవ్ చేసుకోమంటారు. ఈ హెడేక్ల కన్నా అది బెటర్ అనిపించు. ఓకే. సో అలా రాజకీయాల్లోకి వచ్చి అలా రాజకీయాలు 2013లో దే వాజ్ అన్ ఇన్స్టెన్స్ వేర్ మై హస్బెండ్ మెట్ సునీల్ రెడ్డి గారు, జగన్ గారి ఫ్రెండ్ అని. అప్పుడు మాట్లాడినప్పుడు ఇట్లా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందన్నది టాపిక్ వచ్చినాడు. జగన్ గారు ఇమీడియట్గా టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ జగన్ గారికి నాకు మధ్యన ఎప్పుడు ఏ డిఫరెన్సెస్ రాలేదు. మధ్యన చాలా మంది క్రియేట్ చేశారు. ఇంకా క్రియేట్ చేయడం అగాధం అయిపోయింది. అది ఎండ్ ఆఫ్ ద డే నన్ను బాగా సపోర్ట్ చేశారు. 2014లో నేను ఎలక్షన్స్ కంటెస్ట్ చేసినాడు. సపోర్ట్ చేసింది బేసికల్లీ జగన్మోహన్ రెడ్డి గారు బాగా సపోర్ట్ చేశారు. అది ఐ హ్యావ్ టు బీ ట్రూత్ఫుల్. కానీ ఆ తర్వాత నుంచి చాలా డిఫరెన్స్ వచ్చేసినాయి. ఆ డిఫరెన్స్ ఎంతవరకు వచ్చిందంటే ఇంకా మళ్ళీ అది ప్యాచప్ అవ్వలేని పరిస్థితికి వచ్చింది ఆ తర్వాత. అంటే అప్పట్లో ఆయన పవర్లో కూడా లేరు కాబట్టి నా మీద ఏమి రివెంజ్ లాంటివి ఏమీ జరగలేదు. తర్వాత డిఫరెన్స్ వచ్చి రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి చూసాము. ఎనీహౌ ఐ స్టూడ్. ఇంకా ఒక్కసారి వద్దనుకున్న తర్వాత ఐ స్టూడ్ స్ట్రాంగ్. కానీ బయటకు వచ్చేసిన తర్వాత ఎవరైనా సరే ఇష్టం లేదు అంటే ఆ పార్టీ గురించో అధినేత గురించో బ్యాడ్గా మాట్లాడడం కామన్ అయిపోయిందండి. అది ఎవరైనా పార్టీకి అతీతంగా చెప్తున్నా నేను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మాట్లాడుతూ ఉన్నాను. బట్ మీరు మాత్రం అలా మాట్లాడకుండా నాకు ఆయన మీద గౌరవం ఉంది, నాకు ఎలాంటి డిఫరెన్సెస్ లేవు, ఆయనకి నాకు ఇష్యూస్ కూడా లేవు అని చెప్తున్నాను. ఆ రోజు అది కరెక్ట్. నాకు డిఫరెన్స్ ఉంటే ఆ రోజు కూడా చెప్పాను. నేను బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పాను. కొంతమంది వలన క్రియేట్ అయిన డిస్టర్బెన్సెస్ అవి. ఆ రోజు జగన్ గారు నాతో మాట్లాడి ఉంటే యాక్చువల్లీ రిజాల్వ్ అవ్వనేమో. కానీ ఆయన కూడా మాట్లాడలేదు. ఇంకా తర్వాత మాట్లాడలేదు. అది అలా పెరిగిపోయింది. అదేలేండి. ఇప్పుడు అంటారా, ఎస్ విధానపరంగా నేను మాట్లాడతాను. ఎందుకంటే విధానపరంగా ఈ రోజు మన రాష్ట్రం కంప్లీట్గా విచ్ఛిన్నం అయిపోయింది అండ్ పిచ్చోడి చేతిలో రాయిలా తయారైంది. కాబట్టి ఈ రోజు నేను కామెంట్ చేస్తాను, మాట్లాడాలి కూడా. ఎందుకంటే మనమంతా కూడా ఇప్పుడు నేను ఒక్కటి పర్సనల్ కామెంట్స్ ఎప్పుడు రాజకీయంలో మంచి కాదని నేను 100% నమ్ముతాను. పర్సనల్గా 100% కామెంట్ చేయకూడదు. ఎందుకంటే ఏమవుతుందంటే ఇది కంప్లీట్గా డైవర్షన్ అయిపోతుంది. మనం ఏదైతే అడ్మినిస్ట్రేటివ్గా ల్యాప్సెస్ గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు అది పక్కకు పోయి అనవసరంగా మనం రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుంటే, ఇప్పుడు చూసారు మన రాష్ట్ర ప్రభుత్వంలో, నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి. ఒక్క మినిస్టర్ కూడా బయటకు వచ్చి విధానపరంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. కేవలం పాలసీస్ మాట్లాడరు, వాళ్ళ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడరు, వాళ్ళు ఏం జీవోలు తీసుకొస్తున్నారో మాట్లాడరు, ప్రోగ్రెస్ ఏంటి, ఏం చేస్తున్నారు ప్రజల కోసం అని మాట్లాడరు. కేవలం బయటకు వచ్చేది
పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికో, లోకేష్ని తిట్టడానికో, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికో, ఇంకోళ్ళు తిట్టడానికో ఎవరన్నా నోరిప్పి మాట్లాడితే వాళ్ళని తిట్టడానికి మాత్రమే బయటకు వస్తారు. అది కరెక్ట్ కాదంటాను. ఎవరన్నా ఒక క్వశ్చన్ అడిగితే, ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఉన్నారు, విధానపరంగా ఒక కామెంట్ చేస్తే వెంటనే వచ్చి మీ బావగారనో ఇంకోటనో ఏంటంటే అది పర్సనల్ బురద జల్లడం మొదలు పెడతారు తప్పితే ఆవిడ రైజ్ చేసిన ఇష్యూకి ధీటైన ఆన్సర్ చెప్పే లీడర్ వైఎస్ఆర్సీపీలో లేరు. నిన్న మనం చూసాం రాళ్ళు వేయడం, సీఎం గారి మీద వేశారు, చంద్రబాబు గారి మీద వేశారు. సీఎం గారి మీద రాళ్ళు వేయటం వెనకంతా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళే ఉన్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో ఆయన రెచ్చగొట్టారు, రాళ్ళు వేయండి, కొట్టండి అని చెప్పేసి, అది ఇప్పుడు వీళ్ళు ఇన్స్పైర్ అయిపోయి రాళ్ళు పెట్టి కొట్టారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని గన్ను పెట్టి కాల్చేయమన్నారు. అప్పుడు కాల్చేశారా అండి? రెచ్చగొడితే కాల్చేయడానికి, రేసేయమంటే రాళ్ళు వేయడానికి ప్రజలు పిచ్చోళ్ళు కాదండి. ఎవరు పర్సనల్ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీఎం లెవెల్లో రాయవలసిన పరిస్థితి ఈరోజు వచ్చిందంటే, గలిగే పరిస్థితి వచ్చిందంటే పూర్తిగా అది ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల వైఫల్యం, సెక్యూరిటీ ల్యాబ్స్ 100%. అంత క్రౌడ్లో ఒక రాయి ఇచ్చి కొడుతుంటే మిగతా వాళ్ళందరూ చూస్తూ ఊరుకుంటారండి? హౌ ఇస్ దట్ పాసిబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన ఉన్నవాడు ఎవరికి కనిపించిందా రాయి వేస్తున్నది? అండ్ పోలీసులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? నాకైతే అనిపిస్తుందండి, రాజకీయాల్లో ఇంతకన్నా దిగజారుతాను ఇంకోటి ఉండదని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి, ప్రజలు రాళ్ళు ఇచ్చి కొట్టారు అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సమర్థించుకోవాల్సిన విషయం కాదు, బాధపడవలసిన విషయం. అలాంటి చర్యలు రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, దాన్ని రాజకీయం చేయడం కోసం 100% స్క్రోల్స్ వేసేసి ఇది వాళ్ళు చేసేసారు, వీళ్ళు చేసేసారు, అది అసలు నేనైతే 100% దీన్ని ఖండిస్తున్నానండి. అసలు ఈ చర్యల్ని ఖండిస్తున్నాను, ఈ ప్రాపగాండాని ఖండిస్తున్నాను. రెండోది, వాళ్ళు వేశారని వీళ్ళు వేయడం, వీళ్ళు వేశారని వాళ్ళు వేయడం. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే గుండా రాజ్యమా? లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏది? అసలు లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ చేస్తున్నారు? అసలు పోలీసులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా రాళ్ళు పడుతుంటే? పోలీసులు వాళ్ళు అదే కదా చేయాలి. ఇప్పుడు మేము ఎలక్షన్ కమిషన్ ద్వారా పర్మిషన్స్ పెట్టమంటున్నారు, పర్మిషన్స్ పెడుతున్నాం, సిఐలకు పెడుతున్నాం లెటర్స్. ఇప్పుడు వరకు నేను 4 ర్యాలీలు చేశానండి, ఒక్క పోలీస్ కనిపించలేదు నాకు. అదేంటి? ఎవరు లేరు. రేపు పొద్దున ఏమన్నా జరిగితే ఎవరికి దీన్ని బాధ్యత ఉంటుంది? ఒక్క ర్యాలీలో కూడా ఇప్పుడు వరకు అఫీషియల్గా పర్మిషన్స్ పెట్టే ఒక్క ర్యాలీలో కూడా నాకు ఒక్క పోలీస్మెన్ కనిపించలేదండి ఈ రోజు వరకు. ఏమవుతున్నారు పోలీసులు? అసలు ఏం చేస్తున్నారు? ఎవరికి కొమ్ము కాస్తున్నారు? అందుకనే నిన్న కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, డీజీపీని మార్చాలి. ఈరోజు మన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. పోలీసులు ఎవరికి కొమ్ము కాస్తున్నారో తెలియట్లేదు, పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏముంటున్నాయో తెలియట్లేదు. ఒక్కళ్ళు కూడా ర్యాలీల్లో అసలు కనీసం పోలీస్ అన్నవాడు కనిపించట్లేదు. అలాగ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే రేపు పొద్దున్న అభ్యర్థుల్లో కూడా ఎవరికి శాంతి భద్రత, ఎవరికి కూడా రక్షణ ఉండదు. అందరం కూడా చాలా థ్రెట్లోనే ఉన్నామండి ఈరోజు రాష్ట్రంలో. ఈరోజు పరిస్థితి ఫ్రాంక్లీ చెప్పాలంటే స్వేచ్ఛగా ప్రచారం కూడా చేసుకోలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడు రాలేదు, రాదు కూడా. పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ముందు పర్మిషన్స్ ఇచ్చిన 100 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్రూవల్స్ అడుగుతున్నారు. బీజేపీ అన్నది సిద్ధాంతపరమైన పార్టీ. మేమన్నీ అఫీషియల్గా రూల్స్ ప్రకారమే పర్మిషన్స్ పెట్టి మరీ వెళ్తాం. కానీ వెళ్ళిన తర్వాత అసలు ఒక్క పోలీస్ కూడా లేకపోతే పర్మిషన్స్ ఏం అర్థం ఉంది? అందులో సిఐకి లెటర్ ఇమ్మంటారు, ఎస్ఐకి లెటర్ ఇమ్మంటారు, వాళ్ళ అప్రూవల్ తీసుకోమంటారు, వీళ్ళ అప్రూవల్ తీసుకోమంటారు, ఆర్టీఓ అప్రూవల్ తీసుకోమంటారు, అన్నీ బాగానే ఉంటాయి. ఒక పోలీసు ర్యాలీలో కనిపించినప్పుడు ఎందుకు ఆ అప్రూవల్స్ ఏం చేసుకుంటామో అవి నెత్తనేసి కొట్టుకోవడానికి? సో చాలా బాధాకరమైన పరిస్థితి ఉందండి ఇవాళ రాష్ట్రంలో. ఏ అభ్యర్థికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, సాక్షాత్తు సీఎం వీళ్ళ మీద రాళ్ళు ఇస్తున్నప్పుడు, మొన్న మా ఎల్ఈడి వెహికల్ ఒకటి వచ్చింది, ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి పంపించారు, కేంద్ర పార్టీ నుంచి పంపించారు. 2 ఎల్ఈడి వెహికల్స్ పంపించారు. అందులో ఒక ఎల్ఈడి వెహికల్ పార్వతీపురంలో సాలూరులో ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి రాళ్ళు వేసి పగలు కొడతాం ఈ ఎల్ఈడి వ్యాన్ తిరిగితే అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ పెట్టాం, ఏం యాక్షన్ ఉండదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన ఒక ఎల్ఈడి వ్యాన్లో కూడా, అంటే విత్ ఆల్ పర్మిషన్స్ ఉన్న ఎల్ఈడి వ్యాన్లో గూండాలు వచ్చి మేము పగలు కొడతామని చెప్తే చూస్తూ ఊరుకున్న ఈ చేతగాని ప్రభుత్వాన్ని ఏం చెప్పాలి? అంటే పోలీస్ వ్యవస్థ ఎవరు చేసినా అండి, పోలీస్ చేసినా, రెవెన్యూ చేసినా, ఇంకోళ్ళు చేసినా ప్రభుత్వ వైఫల్యం. అది ప్రభుత్వమే కదా బాధ్యత. ప్రజా సంరక్షణ, ప్రజాప్రతినిధుల సంరక్షణ ప్రభుత్వం బాధ్యత. స్వేచ్ఛగా ఈరోజు మేము ఎలక్షన్స్ చేసుకోవాలంటే మాకు రక్షణ అవసరం. రక్షణ లేకుండా చేస్తే మాత్రం ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ ఎలక్షన్స్ ఈ 25 రోజుల్లో ఇంకెన్ని అటాక్స్ చూస్తాము. కొత్తపల్లి గీత గారు ఆ కోటాలో తీసుకున్నారు, కానీ అంటే ఎస్టీ కోటాలో ఆమె అసలు ఎస్టీఏ కాదు, ఆమె వేరే క్యాస్ట్కి సంబంధించినటువంటి మహిళ అని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని. దానికి ఏం ఆన్సర్ చేస్తారు? ఇది నేను చిన్నప్పటి నుంచి నా బర్త్ సర్టిఫికెట్ నుంచి ట్రోల్ అవుతూనే ఉంది. అంతేనా? అంతే. నాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే నేను 18వ సంవత్సరంలో బీఈడీ చేశా.
ఓకే 19లో బ్యాంక్ ఆఫీసర్గా చేశా, ఓకే 21కి డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యా, 23 నుంచి డిప్యూటీ కలెక్టర్గా చేశా, తర్వాత ఒక ఎంపీగా చేశా. ఆ మధ్యలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యా, నేను జాయిన్ అవ్వాల. 5 సంవత్సరాలు ఎంపీగా చేశా. నా జీవితం అంతా ఎస్టీగానే ఉంది. నాకు ఇప్పుడు 54 సంవత్సరాలు. ఇప్పుడు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇంకేంటంటే అది అలవాటు చేసేసుకున్నాం. హైకోర్టు నుంచి ఆల్రెడీ ఆర్డర్స్ తెచ్చుకున్నాం. ఎవరైనా మాట్లాడితే దాని గురించి వాళ్ళ మీద కూడా లీగల్ చర్యలు తీసుకుంటా అని చెప్పడం జరిగింది. ఇంకా లైఫ్ ఇస్ లైక్ ఏ బ్యాటిల్. అసలు ఎందుకు అలాంటి ట్రోల్ ఎందుకు అంటే నేను అలా కనిపించినట్ట, అంటే 2 కొమ్ములు మెడలో పూసలు అన్నీ వేసుకుని కనిపిస్తే బహుశా అలా చేసుకోరాదండి ట్రైబల్ డ్రెస్, కట్టు బట్టు వ్యవహారం అలా ఉండదు అని చెప్పి ఎవరో కామెంట్ చేయడం జరిగింది. మీ ఇష్టం. కానీ దట్ ఇస్ బాడీ షేమింగ్ కదా. కట్టుబట్టు అంటే ఎవరిష్టం వాళ్ళది. ఏదైనా కిషోర్ చంద్రదేవ్ గారు ఉన్నారు, ఏంటిది వాళ్ళ అమ్మాయి ఓన్లీ స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుంటే చిన్న ఫ్రాక్ వేసుకుంటది. కిషోర్ చంద్రదేవ్ గారు నా ఎక్స్ఎంపీ, నా ప్రొడ్యూసర్. వాళ్ళ అమ్మాయి చిన్న ఫ్రాక్ వేసుకుంటది, స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుంటది. ఆమె కట్టుబట్టు అది ఆమె ఇష్టం. మరి ఆ కట్టుబట్టు ఆమె కూడా ఎస్టీ కదా, ఎస్టీయే, షీఈస్ అన్ ఎస్టీ. ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు డ్రెస్ యాజ్ యూ వాంట్. నాకు ఇలా ఉండడం నాకు నచ్చుతుంది, నేను వేసుకుంటాను. సింపుల్. నాకు బొట్టు పెద్దది పెట్టుకోవడం ఇష్టం, నేను పెట్టుకుంటాను. దట్స్ ఇట్. ఇట్స్ లైక్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ యు ఆల్వేస్ నీడ్ టు హ్యావ్ సమ్ డెకోరం వెన్ యూ క్యారీ యువర్ సెల్ఫ్. సో ఐ మెయింటైన్ మై ఓన్ డెకోరం. దానికోసం నువ్వు అందుకని ఇలా ఉన్నావు కాబట్టి నువ్వు ఎస్టీ కాదు. ఫేషియల్ ఫీచర్స్ అంటారు. ఐ విల్ టెల్ యూ అండి, ఫేషియల్ ఫీచర్స్ ఏదైతే కొండ ప్రాంతంలో ఉంటారో వాళ్ళకి ఫేషియల్ ఫీచర్స్ ఒకలాగా ఉంటాయి ఎన్విరాన్మెంట్ వలన. మా ఫాదర్ కలెక్టర్గా చేశారు, బయటకు వచ్చారు. ఇప్పుడు నేను ఎస్టీ అన్న సర్టిఫికేట్ ఉంది కాబట్టి నేను వెళ్ళి అక్కడే ఉంటాను, నేను చదువుకోను, నేను ఇక్కడే ఉంటాను, ఈ ప్రాంతంలోనే ఉంటాను, నాకు డెవలప్మెంట్ వద్దు, ఈ ప్రాంతంలోనే పెళ్లి చేసుకుంటాను. ఇంకా అలాంటి వాడు ప్రభుత్వ పథకాలన్నీ ఎందుకండి? ఒక ఎస్టీ పుట్టిన దగ్గర నుంచి సచ్చే వరకు అక్కడే బతకాలంటే చాలా మంది మీనింగ్ ఏంటి? యుఎస్లో కూడా ఉన్నారు చాలా మంది. ఆ మాటకు వస్తే సో వాళ్ళు ఎస్టీ కాకుండా పోరే. ఏంటంటే అండి, దిస్ ఇస్ అ స్మాల్ మైండ్ సెట్. అండ్ ఎవరైతే ఇది మాట్లాడుతున్నారో దీస్ పర్టిక్యులర్ ఆదివాసీ, దెర్ ఆర్ 500 ఆదివాసీ సంఘాలు. ఇప్పటికి మన కాన్స్టిట్యున్సీలో 500 ఆదివాసీ సంఘాలు ఉన్నాయి. పుట్టగొడుగుల్లో చాలా మంది వచ్చారు. కొన్ని సీరియస్గా నిజంగా ఆదివాసీల కోసం పనిచేస్తున్నాయి, కొన్ని కేవలం బ్లాక్మెయిలింగ్ సొసైటీస్ ఉన్నాయి. ఆ సొసైటీలో యాక్చువల్లీ నా మీద కంప్లైంట్ పెట్టింది ఒక ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆదివాసీ ఎంప్లాయీస్ అసోసియేషన్. నేను ఎంప్లాయీని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, వాళ్ళు చాలామంది ఎంప్లాయీస్ని అలా బ్లాక్మెయిల్ చేస్తూ ఎస్టీ కాదని నెలకి ఇంత అని చెప్పి డబ్బులు తీసుకుని వాళ్ళ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇది నేను చాలా సీరియస్ ఆరోపణ చేస్తున్నాను. ఒక ఆదివాసీ అసోసియేషన్ నా మీద కంప్లైంట్ పెట్టిన వాళ్ళు, నా మీదే కాకుండా ఆల్మోస్ట్ ఒక 250-300 మంది గిరిజనుల మీద ఇలాగే సర్టిఫికెట్ల మీద కంప్లైంట్ పెట్టి చివరికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేని కూడా బ్లాక్మెయిల్ చేస్తూ, అంటే కేవలం డబ్బులు బ్లాక్మెయిల్ చేయడం కోసమే వెళ్ళి యాక్టివిటీ చేస్తున్నారు. మూడోది, వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా సరే అక్కడ ల్యాండ్స్లో ఏదైనా ఇండస్ట్రీ తీసుకొచ్చినా ఫస్ట్ మొదలు పెట్టగానే వాళ్ళ మీద కంప్లైంట్ వేస్తారు. ఏంటంటే వీళ్ళు ఎస్టీలు కాదు, ఈ ల్యాండ్ కబ్జా చేస్తారు. సో అక్కడ ఏమవుతుందంటే ఎస్టీ పేరునే జరుగుతుంది. కానీ ఎప్పుడైతే కంప్లైంట్ వేస్తారో ఎవరైతే వచ్చారో అక్కడ నాన్ ట్రైబల్స్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని తర్వాత బిల్డింగ్ ఈజీగా లేసిపోతుంది. సో 90% ఆఫ్ ద యాక్టివిటీస్ ఈ ఆదివాసీ సంఘాలు, కొన్ని అన్ని అన్నట్లేదు, ఇల్లీగల్ యాక్టివిటీస్, పర్టికులర్లీ చెప్పాలంటే గిరిజన వ్యతిరేక యాక్టివిటీస్. ఇవన్నీ కూడా ట్రైబల్ ఫర్ యాక్టివిటీస్ కాదు. వీళ్ళెవరు కూడా ఈ రోజు కూడా గిరిజనులకి సరియైన తిండి లేదు, సరియైన బట్ట లేదు, సరియైన గూడు లేదు అన్న దాని మీద ఎవరు పోరాటం చేయరు. ఈ రోజుకి లైవ్లీహుడ్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళ జీవన విధానం పెంచాలి, మనం వాళ్ళ కోసం కష్టపడాలి అన్న టార్గెట్ కాకుండా ఎవరైతే కొంచెం ఎదిగిన గిరిజన్స్ ఉంటారో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళు సాధిస్తున్నారు. సో ఇదంతా కూడా అది బ్లాక్మెయిలింగ్ టెక్నిక్. సో కొంతమంది బలైపోయే వాళ్ళు ఉంటారు, ఇందులో చాలామంది బలైపోయారండి. చాలామంది ట్రైబల్స్ కూడా ఫైట్ చేయలేని వాళ్ళు బలైపోతారు, ఫైట్ చేసేవాళ్ళు నాలాగా ఫైట్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్ అండి. దిస్ ఆర్ వార్. ఇదంతా యుద్ధం. అంతేలేండి. ఎవ్రీబడీస్ లైఫ్ అండి. మీ లైఫ్లో ఒక బ్యాటిల్ ఉంటుంది, నా లైఫ్లో ఒక బ్యాటిల్ ఉంటుంది, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక బ్యాటిల్ ఉంటుంది. మనం బ్రతికినంతకాలం ఆ బ్యాటిల్స్ దాటుకుంటూ వెళ్ళాలి. దట్స్ వాట్ ఈస్ లైఫ్. ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ నాట్ ఓన్లీ ఎగ్జిస్టెన్స్, ఇఫ్ యూ హ్యావ్ సమ్ గోల్ ఇన్ లైఫ్లో మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు అది సాధించడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న గోల్ ఏంటంటే, మా ఫాదర్ చనిపోకముందు ఒకటే చెప్పారు, మన గిరిజనులకి సేవ చేసేవాళ్ళు బయట నుంచి ఎవరో వచ్చి చేయరమ్మా, నువ్వు చేయాలి, అది నా ఏమని చెప్పారు.
మా ఫాదర్కి నాకు విపరీతమైన అటాచ్మెంట్ అండి చిన్నప్పటి నుంచి. యాక్చువల్లీ నేను లేట్ ఏజ్లో నేను పుట్టాను. సో నేను 3rd క్లాస్ 4th క్లాస్కి వచ్చేసరికి ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన నాతోటే మ్యాక్సిమం టైం స్పెండ్ చేసేవారు. సో ఆయన ఎప్పుడు కూడా ఆయన ఐడియాలజీ అనమాట. ఆయన ఎవరైనా వచ్చి అయ్యగారు ఈ కష్టం ఉందంటే జేబులో ఎంత ఉంటే అంత తీసి ఇచ్చేసేవారు. డాడీ వాళ్ళు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా మీకు ఎలా తెలుసు అంటే, పైన ఒక కన్ను ఉందమ్మా చూస్తూ ఉంటుంది. ఒకవేళ నిజంగా అతను అవసరం కోసం వచ్చాడు అనుకో, మనం ఇవ్వలేదు అన్న బాధ ఉంటుంది. ఒకవేళ అతను మనం నిజంగానే మోసం చేశాడు అనుకో, ఆ కన్నుకి ఆ సమాధానం చెప్పుకుంటాడు. నేనైతే ఇచ్చాను అనేవారు. సో అదే నేర్చుకున్నానండి. హౌ యూ ఆర్ బ్రాటప్ మ్యాటర్స్ ఎ లాట్. ఎస్ ఆఫ్ కోర్స్. సో మా నాన్నగారు చనిపోయినప్పుడు ఒక్కరోజు డెడ్ బాడీ పెడితే 10,000 మంది వచ్చారు. ఒక్కరోజు డెడ్ బాడీని చూడండి. నాన్నగారు మెడ్రాస్లో చనిపోయారు కిడ్నీ ఫెయిల్యూర్ తోటి అక్కడ అపోలోలో. బట్ తీసుకొచ్చినప్పుడు 10,000 మంది ఒక్క రోజులో వచ్చి ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళ అయ్యగారు మీరు లేకపోతే మా దిక్కేంటని ఏడ్చిన రోజు చూశాను నేను. ప్రతి ఒక్కళ్ళ లైఫ్కి ఒక పరమార్థం ఉంటుందండి. సో నాన్నగారు గోల్ ఏదైతే ఉందో ట్రైబల్స్కి సర్వీస్ చేయాలి, నా వాళ్ళకి వెళ్ళాలి, ఆ లాస్ట్ డ్రాప్ వాళ్ళకి చేరాలి అన్న ఒక సంకల్పంతో నేను పనిచేస్తున్నాను. ఐ హ్యావ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ. మా హస్బెండ్ హీస్ వెల్ సెటిల్. మా పిల్లలు దే ఆర్, అంటే ప్రౌడ్గా చెప్తున్నాను, ఐఎమ్ ఎ వెరీ ప్రౌడ్ మదర్. నా పిల్లలు ఇద్దరు జెమ్స్ ఇద్దరు. సో ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. బేసికలీ లైఫ్లో గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ విత్ ఎవ్రీథింగ్. ఈరోజు ఇన్ఫినిట్ బ్లెస్సింగ్స్ ఎవరికన్నా ఉన్నాయంటే అది కొత్తపల్లి గీత. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎవరు చెప్పగలరో చెప్పలేరో నాకు తెలియదు, కానీ ఈ రోజు చావు వస్తుంది అనుకుంటే ఐఎమ్ రెడీ. ఎందుకంటే అంత కంటెంటెడ్ నా లైఫ్లో. లేదండి, మీలాంటి వాళ్ళు ఉండాలి. ఇంకా మీరు చెప్పినటువంటి ఎస్సీ లాంటి వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతో మందికి మీరు సర్వీస్ చేయాలి. మేబీ అందుకే వచ్చారేమో. అందరూ అంటారు కదా చావు అన్నది వస్తే ఇప్పుడు ఆగు మళ్ళీ వస్తానని చెప్పడానికి ఉండదట. కానీ ఎంతమంది ప్రిపేర్డ్గా ఉంటారో డెత్కి నాకు తెలియదు, కానీ ఐఎమ్ ద పర్సన్ హూ ఇస్ వెరీ మచ్ ప్రిపేర్డ్. అండ్ నా లైఫ్లో ఎవ్రీ మూమెంట్ ఐ లివ్ ఫర్ మై సెల్ఫ్, ఐ లివ్ ఫర్ ద పబ్లిక్. అంటే నా గోల్ ఏమున్నది అన్నది ఐ విల్ బి వెరీ ఫోకస్డ్. కరెక్ట్గా పని చేస్తాం. ఈ రోజు హ్యాపీగా ఉందా లేదా, ఈ రోజు మనం చేయగలిగింది చేసామా లేదా, దట్స్ ఇట్. టుమారో ఇస్ టుమారో అగైన్. అంతే కదా, ఈ రోజు ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది 100%. అదే నా హ్యాపీనెస్ కారు. ఎప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ లైఫ్, ఐఎమ్ వెరీ లైవ్లీ. చిన్న ఎమోషన్ గురి చేసినట్టున్నాను, సారీ. అదేం లేదు, గుర్తు చేసేసరికి ఎవరైనా ఎమోషన్. ఫాదర్ది నాకు ఎప్పుడు ఎమోషన్. అందుకే అంటున్నాను. మా హస్బెండ్కి కూడా చెప్తాం, మీరు కూడా మా నాన్నగారు తర్వాత. ఆబ్వియస్లీ అంతే కదండి. ఫాదర్ ఇస్ మై గైడ్. తర్వాతే కదా వీళ్ళు వచ్చారు. ఆయన తర్వాత ఏదన్నా. ఇప్పుడు మీకున్నటువంటి ఈ అసెంబ్లీ 7 సెగ్మెంట్స్లో ఒక్క చోటే బీజేపీ వాళ్ళు ఉన్నారు, 5 చోట్ల టీడీపీ వాళ్ళు ఉంటే మరో చోట జనసేన వాళ్ళు. మరి వీళ్ళందరూ కలిపి ఎలా సమన్వయం చేసుకోబోతున్నారు? వాళ్ళు ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారు? అందరూ చాలా సపోర్టివ్ అండి. బికాస్ ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే ఇప్పుడు గోల్ ఒకటే. ఇప్పుడు మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు పిలిపించింది కూడా వ్యతిరేక ఓటు చెల్లనివ్వనని. దానికోసం ఆయన చాలా సాక్రిఫైజెస్ చేశారు. అలాగే టీడీపీ కూడా తన లెవెల్లో తను సాక్రిఫైజెస్ చేశారు. 30 సీట్లు వేరే వాళ్ళకి ఇచ్చేసి ఉండడం అన్నది నాట్ అన్ ఈజీ టాస్క్ ఫర్ ఎనీబడి. సో ఈ రోజు చెప్పాలంటే పరిస్థితి, ఒక 10 తల రావణాసురుడు అక్కడ కనిపిస్తున్నాడు. రావణాసురు వధ చేయాలంటే రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, అట్ ద సేమ్ టైం వానరసేన అంతా కలిసి రావాల్సి వచ్చింది. అలాగే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మెయిన్ గోల్ ఒకటేంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న దుర్మార్గపు ప్రభుత్వాన్ని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి. అది 100% ఫిక్స్ అయిపోయారు. లీడర్స్ కాదు, ప్రజలే ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే సఫర్ అవుతుంది ప్రజలే. సో ఈరోజు కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళినప్పుడు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరూ, ఎంపీ క్యాండిడేట్ అన్నా, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అన్నా, క్యాడర్ అన్నా అందరూ కలిసిపోయారండి. కలిసిపోయి సమన్వయంతో పనిచేసుకుంటున్నారు. చాలా మంచి వాతావరణం ఉంది. ఇది కొత్త. మన రాష్ట్రంలో ఎప్పుడు 3 ఎప్పుడు లేదు. 3 పైన ఏమో బీజేపీ వాళ్ళు అయితే ఫస్ట్ బీజేపీ పెట్టుకున్నారు, తర్వాత టీడీపీ పెట్టి, తర్వాత జనసేన పెట్టి. మాకు 3 కండువాలు కూడా వేసుకోమని. అవును, 3 కండువాలు కూడా వేసుకుంటున్నాం ఫ్రాంక్లీ చెప్పాలంటే. బట్ ఇట్స్ లైక్ ఏంటంటే దిస్ ఇస్ అ హిస్టారిక్ డెసిషన్ దట్ ఈస్ టేకెన్. 3 parties in 1 shelter, 1 roof. ఇట్ ఈస్ అ వెరీ హిస్టారిక్ మూమెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సో అందరూ కూడా ఇప్పుడు అలా అనుకుంటే జనసేనకు 1 సీటే ఇచ్చారు. మిగతా చోట్ల అందరూ కూడా జన సైనికులు ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారంటే కాన్స్టెన్సీ మొత్తం జన సైనికులు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. అవునా? ఐఎమ్ ఫైండింగ్ ఇట్ వెరీ హ్యాపీ దట్ ఐ షుడ్ థ్యాంక్ దమ్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఏ సీటు లేకపోయినా కూడా యువకులందరూ ముందుకొచ్చి మేము ఉన్నాం మేడం, మేము చేస్తాం, ఇంటింటికి మేము తిరుగుతాం ఓకే అని చెప్పి వాళ్ళు తిరుగుతున్నారు కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సమన్వయం అయితే అద్భుతంగా ఉంది. మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ ఈ నియోజకవర్గానికి చెయ్యాల్సింది, చెయ్యబోయేది ఏంటి చెప్పండి? ఫ్రాంక్లీ అండి, ఈ నియోజకవర్గం డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక డిఫరెంట్ ఇష్యూ ఉంది. పర్టికులర్లీ ఇప్పుడు రంపచోడవరం చూస్తే మెయిన్ ఇష్యూ పోలవరం ప్రాజెక్ట్. అక్కడ ముంబు మండలాలు
ముంపు ప్రాంతం. సో వాళ్ళు చాలా చాలా ఇబ్బందులకు గురవుతున్నారండి. సో పోలవరానికి ఒక స్పెషల్ మేనిఫెస్టో తీసుకొచ్చి ఇష్యూస్కి ఎట్లాగా మనం పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు మునిగిపోయి రోడ్ల మీదకి వస్తున్నారు. ఈరోజు కాంటోర్ ప్రాబ్లం ఉంది పోలవరం. ఫస్ట్ పోలవరం ఇష్యూస్ అండ్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ అందలేదు. ఇప్పుడు ఇళ్ళు కట్టినా కూడా అక్కడ 36 సదుపాయాలు ఇస్తారన్నారు, ఒక సౌకర్యం కూడా ఇవ్వలేదు. అలాగే అక్కడ నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో పోలవరం ప్రాజెక్టులో నష్టపోయిన కుటుంబాల్లో వాళ్ళకి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు వ్యాపారాలు పెట్టుకోవడానికి, అది కూడా ఇవ్వలేదు. 2007లో 1,50,000 నుంచి 1,50,000 ఇచ్చిన ల్యాండ్స్కి 5 లక్షలు ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. అండ్ చెప్పాలంటే ఇప్పుడు R&R ప్యాకేజీ 5 సంవత్సరాల్లో ఎవరికి చేరిన పరిస్థితి లేదు. అండ్ ట్రైబల్ ల్యాండ్స్ ఏ అయితే మునిగిపోయినాయో వాళ్ళకి వెసులుబాటు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన చోట, ఇక్కడ 5 ఎకరాలు మునిగిపోతే 5 ఎకరాలు కాంపెన్సేషన్ ల్యాండ్ ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. సో ఇష్యూస్ చాలా ఉన్నాయండి అక్కడ. ఆ ఇష్యూస్ మీద పరిష్కారం చేయాలి. ఇంకా అరకు పాడేరు ప్రాంతంలో చూస్తానండి, ఇప్పటికీ డొలామూతలు తప్పట్లేదు. ఏంటంటే మెడికల్ ఎమ్యూనిటీస్ వెరీ పూర్. విద్యలు అయితే ప్రైమరీ స్కూల్స్ అన్నీ మూసేశారు. చిన్నపిల్లలు ఫౌండేషన్ పడకుండా ఈరోజు అంగన్వాడీ కేంద్రాల్లో కూర్చుని ఉన్నారు. ఆ బిల్డింగ్స్ కూడా పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు స్టిల్. సో అస్సలు అక్కడ విద్యా వైద్యం అన్నది మెయిన్ ప్రాబ్లం. విద్యా వైద్యం ఇక్కడే కాదు, రఫ్ టెరైన్ మొత్తం ప్రాబ్లం ఉంది. ఎక్కడైతే కురుపాం ఉందో, సీతంపేట ఉందో, అంటే ప్రధానమంత్రి గారు ఎవ్రీ 2 కిలోమీటర్లకి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలన్నారు. అవును, అసలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేకపోవడం, ఉన్న కేంద్రాల్లో కూడా మందులు లేకపోవడం, అవి ఉన్నా కూడా అసలు డాక్టర్లే లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అడ్రస్ చేయవచ్చు. సో నేను నా ఎజెండాలో 5 అనుకున్నానండి మేనిఫెస్టో. పార్టీ మేనిఫెస్టో కాకుండా గీత మేనిఫెస్టో. చెప్పండి. 1, ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల్లా నెరవేరాలి. సూపర్. అది ప్రధానమంత్రి గారు ప్రతి గిరిజనురాలు పర్టికులర్లీ ఫీమేల్ మహిళ పేరున ఇల్లు ఉండాలి అన్నారు. సో అది వెళ్ళాలి. రెండోది విద్య. ప్రతి ఫ్యామిలీకి డెఫినెట్గా ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ అన్నది ప్రతి ఒక్కరికి చేరాలండి. ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మూసేయడం వల్ల, ప్రైమరీ స్కూల్స్ మూసేయడం వల్ల 5-6 కిలోమీటర్లు నడిస్తే తప్పితే కుర్రోడు స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు. సో దానికి ఇమ్మీడియట్గా వీ నీడ్ టు అటెండ్ టు దట్. మూడోది వైద్యం. సేమ్, నేను ఉన్నప్పుడు 27 అంబులెన్సెస్ ఇచ్చాను. ఇప్పుడు అంబులెన్సెస్ లేవు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు, ఉన్న మెడిసిన్స్ లేవు. సో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందో అది వాళ్ళకి ఇమీడియట్గా చేరవేయాలి. అట్ ద సేమ్ టైం ఆయుష్మాన్ భారత్ కూడా ఇక్కడ తీసుకొస్తే, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ని తీసుకోలే. వెరాజ్ ఆయుష్మాన్ భారత్ వస్తే ప్రతి ఒక్కళ్ళ కుటుంబానికి కూడా 5 లక్షలు మినిమం ఇన్సూరెన్స్ వస్తుంది, హెల్త్ ఎమ్యూనిటీస్ వస్తాయి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పి అది కూడా నిర్వీర్యం చేస్తారు ఏమీ లేకుండా. అండ్ 70 ఏళ్ళు పైబడిన ప్రతి వ్యక్తికి 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మన కొత్త మేనిఫెస్టోలో నిన్న మోదీ గారు అనౌన్స్ చేసిన దాంట్లో. సో అది వైద్యం అంటే విద్య, వైద్యం, ఇల్లు. 4వది యువత ఉపాధినండి. యువకులు కంప్లీట్ నిర్వీర్యం అయిపోయారు. ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, ఏజెన్సీ డిఎస్సి లేదు, అసలు ఉద్యోగం అసలు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఈ 5 సంవత్సరాలు బట్టి. ఇండస్ట్రీస్ లేవు, ఉపాధి ఇది లేదు. ఎంఎస్ఎంఈలో చాలా మటుకు లోన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ముద్రా లోన్ చూస్తే 20 లక్షలకు పెంచిన పరిస్థితి చూస్తుంది. సో ఇవన్నిటి మీద మెయిన్ యువకులకు ఉపాధి కల్పన. 5వది చాలా ఇంపార్టెంట్, నాకు క్లోజ్గా ఉన్నది మహిళా సాధికారత. గిరిజన మహిళ డెఫినెట్గా 100% సక్సెస్ఫుల్గా తను బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్లో కూడా హెల్ప్ చేయాలి. అట్ ద సేమ్ టైం నారీ శక్తి వందన కారణంగా మనకి 33% రిజర్వేషన్ చట్టసభల్లో కూడా కల్పిస్తున్నారు. కాబట్టి మహిళలను ఎంపవర్ చేసి నాయకులుగా తయారు చేయడంలో ఒక మహిళ రోల్ ఎలా ఉంటుంది అన్నది, మహిళా సాధికారత కోసం డిఫరెంట్ క్యాంప్స్ కండక్ట్ చేసి మరి మహిళలకి ఒక అవగాహన కల్పించడం, అట్ ద సేమ్ టైం లైవ్లీహుడ్ పెంచడం. ఈ 5 మీద నా మేనిఫెస్టో ఉంటుంది. చాలా మంచి మేనిఫెస్టో అండి. ఈ 5 ఏళ్ళు పదవిలో ఉండి కూడా గీత గారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు అని అంటున్నారు అందరూ. ఎందుకు ఉండాల్సి వచ్చింది? లేదండి, దూరంగా లేను. ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా నేను టీమ్స్ చేసి మొత్తం కాన్స్టిట్యున్సీలో లోపలికి బియ్యం, కాయగూరలు, ఆయిల్ ప్యాకెట్ దగ్గర నుంచి సామాన్లు పంపించడం జరిగింది. నేను ప్రజలకు దూరంగా ఉన్నాను అనలేదు, రాజకీయాలకు కూడా చెప్తాను. నేను 2019లోనే నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. అండ్ కోవిడ్లో మనం ఎట్లాగా వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి కొన్ని ఆల్రెడీ నేను వెళ్ళి కూడా బియ్యంలో అయ్యి పంపించడం జరిగింది. 2023 ఆగస్టులో నాకు పార్టీ బాధ్యతలు వైస్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. అప్పటి వరకు పార్టీ మీటింగ్స్లో అప్పుడప్పుడు అటెండ్ అవ్వడం అది చేసినా కూడా పార్టీలో మాకు యాక్టివ్గా లేరు అనేది. ఇది బేసికల్లీ నేషనల్ జాతీయ పార్టీ కాబట్టి
పార్టీలో ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం మనం ఎక్కడ ఉండాలి ఏంటి అన్నది పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ మన సర్వీసెస్ని ఎట్లా ఉపయోగించుకోవాలని. ప్రతి దాంట్లో మనం మధ్యలో వెళ్తే అనవసరంగా డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో అందుకని అవన్నీ ఎందుకు గొడవ సో మనం ఎప్పుడు కూడా జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం పనిచేయాలి. 2023 ఆగస్ట్లో వైస్ ప్రెసిడెంట్గా నాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా నేను వర్క్ చేయడం జరుగుతుంది. 23 ఆగస్ట్ నుంచి, అంటే యాక్చువల్లీ 22 నుంచే నేను అరకులో వర్క్ చేస్తున్నాను. అరకు కాన్స్టిట్యున్సీలో ఈరోజు చూస్తే అండి, అసెంబ్లీ సెగ్మెంట్లో అరకు, పాడేరు, రంపచోడవరం, అంటే మన్యం నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఇది 1.5 year నుంచి వర్క్ చేస్తున్నాం మేము. 22 జనవరి ఫిబ్రవరి నుంచి వర్క్ చేస్తున్నాను. ప్రతి పోలింగ్ బూత్లో మాకు కమిటీస్ ఉన్నాయండి. 11 మెంబర్ కమిటీస్. అరకు కాన్స్టిట్యున్సీ, అరకు అసెంబ్లీ సెగ్మెంట్ అయితే పేజెస్ ఉంటాయి కదా, పేజెస్, ఈచ్ పేజ్కి కూడా కమిటీ ఉంది. పన్నా కమిటీ అంటారు బీజేపీలో. సో అందుకనే అరకు అసెంబ్లీ పర్టికులర్లీ పట్టుబట్టి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పాడేరులో కూడా 5 పట్టుంది కాబట్టి పట్టుంది. ఆ పాడేరు, రంపచోడవరం, అరకు 3 చేసాం. మన్యం జిల్లాలో కూడా ప్రతి పోలింగ్ బూత్కి 3 మెంబర్స్ చొప్పున ఉన్నారు మాకు. సో పోలింగ్ బూత్ వ్యవస్థ చేసే వరకు కూడా కష్టపడడం జరిగింది. చేసాము. కాకపోతే ఏంటంటే నాకు ఎక్కువ పబ్లిసిటీ ఉండదు. నార్మల్లీ నేను ఏంటంటే ప్రతి చోట నేను పబ్లిసిటీ చేస్తూ హడావిడి చేస్తూ చేయను. వర్క్ అన్నది ఎప్పుడు కూడా అండర్ కరెంట్ జరగాలి అండ్ వ్యవస్థాగతంగా మనం దాన్ని బలపరచుకోవాలి. సో దాని మీదే పనిచేయడం జరిగింది. యాక్టివ్గానే ఉన్నాను పాలిటిక్స్లో 2 years నుంచి. బట్ పబ్లిసిటీ అంత ఉండదు నాకు. ఓకే. అరకు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ ఓటర్లు కానీ గీత గారికే ఎందుకు ఓటెయ్యాలి అంటే ఏం చెప్తారు? 60 నెలలు చాలా బాధపడ్డామండి. ఈరోజు చూస్తే రాష్ట్రంలో పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పుడున్న ఎంపీ ఏ రోజు కూడా కాన్స్టిట్యున్సీలో పర్యటించలేదు. పొన్లే నిధుల విషయంలో ఏమన్నా ఇచ్చిందా అంటే నాకు తెలిసి ఎక్కడ ఈ నిధులు పలానా వాళ్ళు ఇచ్చారండి అన్నది ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పడం వెళ్ళా. వేరాజ్ నేను 2014 నుంచి 19 నుంచి పనిచేస్తుంది. నా వరకు చెప్పాలంటే కొన్ని సంతృప్తికరమైన సంఘటనలు ఏంటంటే, ఈ మధ్య కాలంలో తిరుగుతున్నాడు కూడా నేను మర్చిపోయాను. కానీ ప్రతి చోటకి వెళ్ళినప్పుడు, నిన్న మారేడుమల్లి రోడ్ షో లాగా ఊరికే నడుస్తున్నాం రోడ్డు మీద, సరదాగా అందరినీ హలో హలో చెప్తూ ఒక ముసలాయన వచ్చి ఇలా 2 చేతులు ఇట్లా పట్టుకున్నారు. అమ్మ మేము మంచినీళ్ళు తాగుతున్నాం అంటే దానికి కారణం మీరమ్మ. ఇంటింటికి మాకు ట్యాప్లు ఇచ్చారు ఇక్కడ మారేడుమల్లి. ఎందుకంటే సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనగా మారేడుమల్లి చూస్ చేసుకున్నారు. దాంట్లో భాగంగా వాటర్ ట్యాంక్ కట్టించడం, అక్కడ ట్యాప్స్ ఇవ్వడం, ఇవన్నీ చేశాను. నేనే మర్చిపోయాను, యాక్చువల్లీ చేసేసి మర్చిపోయాను అన్నీ. అదే. అండ్ రాజవొమ్మంగి వెళ్ళాం. రాజవొమ్మంగి వెళ్ళినప్పుడు నడుస్తూ ఉంటే ఆ రోడ్లో నూకాలమ్మదేవి గుడికి వేసిన రోడ్డు, అమ్మ ఇది మీ నిధులతోటే వేసారమ్మ ఈ రోడ్డు. సో అట్లాగా గ్రామాల్లో కొత్తపల్లి గీత ఏం చేసింది అన్నది నేను చెప్పకుండా ప్రజలే నాకు చెప్తున్నారు. ఇప్పుడు పార్వతీపురం ఉంది, శ్మశానానికి శవం తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడేవారు. ఆ 2 కిలోమీటర్ రోడ్ సరిగా ఉండేది కాదు, రోడ్ లేదు, గుంటలుగా మొత్తం ప్రాబ్లం అయిపోతుంది. అంటే మేడం హెల్ప్ చేయండి అంటే ఆ రోడ్డు మొత్తం నేను శాంక్షన్ చేయడం జరిగింది నా ఎంపీ ల్యాడ్స్ నుంచి. అక్కడ ఎంప్లాయీస్ బిల్డింగ్ కట్టుకుంటున్నారంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లాగా ఏది ఇది అది అని కాదు. స్ట్రీట్ ల్యాంప్స్ లేవు, మున్సిపాలిటీలో పవర్ కట్ చేస్తున్నారు బికాజ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కట్టట్లేదంటే సోలార్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా కౌంట్ చేసుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. నాకు గుర్తులేని చాలా ఉన్నాయి ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అలవాటైంది కాబట్టి ఈసారి నెక్స్ట్ టైం ఏం చేసినా ప్రతిసారి మనం నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనం ఏం చేసాం మనమే మర్చిపోతున్నాం. రేపు పొద్దున్న ప్రజల్లోకి వెళ్ళి చెప్పడానికి అంటే జనాలు అంటున్నారు మీరు చెప్పక్కర్లేదు మేడం మాకు తెలుసు మీరు ఏం చేస్తారు. ఆ ఏరియా వరకు వాళ్ళు గుర్తుండిపోతాయి, ఆ ఏరియా వరకు. సో ప్రతి ఏరియాని మనం టచ్ చేసామండి. ఒక్కొక్క ఏరియాని ఏదో ఒక విధంగా అక్కడున్న ప్రజలకి టచ్ చేయడం జరిగింది. నాకు వచ్చింది 25 crores ఎంపీ ల్యాడ్స్. ఓకే. బట్ ఆ 25 crores నేను ఏం చేశానంటే కొన్ని 25 crores లోని ఇచ్చాను, కొన్ని ఏం చేశానంటే NREGS తోటి కన్వర్జెన్స్ చేసాం. అంటే ఇక్కడ 5 లక్షలు నేను ఇస్తే అక్కడ 45 లక్షలు యాడ్ అవుతుంది. సో 50 లక్షలు వర్క్ జరుగుతుంది. ఆ 50 లక్షలు ఎంపీ ల్యాడ్స్ కిందే ఉంటుంది, ఎందుకంటే అందులో గ్రాంట్ ఉంది కాబట్టి. సో అట్లాగా నాకు వచ్చింది 25 కోట్లు అయితే ఆల్మోస్ట్ 80 కోట్లు వర్క్స్ చేయడం జరిగింది. సో ఈ వర్క్స్ అన్ని కూడా మనకి ఏంటంటే ప్రతిదీ కూడా నాలెడ్జ్ ఉండడం వల్ల బేసికల్లీ ఏమవుతుందంటే మనం ఎక్కడెక్కడ నిధులు జోడిస్తే ఎంత చేయొచ్చు. ఇప్పుడు 5 కోట్లు వచ్చినాయి మనకి, 5 కోట్లకి అట్లీస్ట్ ఇంకొక 25 కోట్లు 30 కోట్లు యాడ్ అయితే మొత్తం దీంట్లోకే వస్తుంది. సో ఇవన్నీ కూడా ఆ ప్లాన్ చేసి చేయడం జరిగింది. ఫస్ట్ అది. రెండోది ఏంటంటే ఈరోజు నేను జాతీయ పార్టీలో ఉన్నాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈరోజు మన కాన్స్టిట్యున్సీకి చెప్పాలంటే ప్రతి రూపాయి వచ్చేది మన కాన్స్టిట్యున్సీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే. ఎందుకంటే షెడ్యూల్డ్ 5 ఏరియా ఇది. షెడ్యూల్డ్ 5 ఏరియా గవర్నెన్స్ విల్ బీ విత్ ద గవర్నర్. అండ్ రూపాయి స్పెండ్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులతోటి ఇక్కడ అభివృద్ధి చెందాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కరెక్ట్గా వారధిగా ఉండి నిధులు తెచ్చుకోవాలంటే బీజేపీ క్యాండిడేటే గెలవాలి, కొత్తపల్లి గీతే గెలవాలి. సింపుల్. ఎందుకంటే మనకు అక్కడి నుంచి ఈరోజు
మోదీ గారు ఒకటే మాట అన్నారు, జీత్కే ఆజో హమ్ కరేగా. సో నాకు ఛాలెంజ్ చేశారు ఇది, ఈ కాన్స్టిట్యున్సీ నేను గెలిచి రావాలని. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ సీటు ఎస్టీ కాన్స్టిట్యున్సీ. ఈరోజు మనం ఇది గిఫ్ట్గా బీజేపీకి ఇస్తే బీజేపీ నుంచి కావాల్సిన ప్రతి అభివృద్ధి మనం ఇక్కడ సాధించుకోగలం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి రూపాయి మనం డిమాండ్ చేసి తెచ్చుకోగలిగే పరిస్థితి ఉంటుంది. అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఎంపీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 25 మంది ఎంపీల్లో 2014 నుంచి 19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిబేట్స్, హైయెస్ట్ అటెండెన్స్, 97% అటెండెన్స్ తోటి ఐ స్టూడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ వితౌట్ పార్టీ సపోర్ట్. ఏ పార్టీ సపోర్ట్ చేయకపోయినా కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిబేట్స్ కానీ క్వశ్చన్స్ కానీ రైజ్ చేయగలిగా. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏ మంత్రి దగ్గరికైనా నాకు యాక్సెస్ ఉంది, నాకేం కావాలన్నా నేను తెచ్చుకోగలను, ప్రధానమంత్రి గారితో సహా. సో కొత్తపల్లి గీతకు ఓటేయడం వల్ల మంచి జరుగుతుంది కాన్స్టిట్యున్సీ కానీ రాష్ట్రానికి కూడా. ఎందుకంటే కేంద్ర రాష్ట్రం మధ్యన ఒక వారధిగా నిలబడడానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి 100% నాకు ఓటు వేస్తారని ఆశిస్తున్నాను. మీరు గనక గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారు అని చెప్పేసి కూడా బయట నడుస్తా ఉంది. 1 స్టెప్ ఎట్ ఏ టైం అండి. ఇది గెలవాలి, హైయెస్ట్ మెజార్టీ రావాలి. నేను ఇది ఛాలెంజ్గా తీసుకున్నాను, 2 లక్షల పైన మెజార్టీ రావాలని. అలా వచ్చి మనం ఇక్కడి నుంచి వెళ్తే కేంద్రం కూడా మనల్ని గుర్తిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ప్రచారానికి మోడీ గారు వస్తారని కూడా చెప్తున్నారు. నడ్డా గారు, మోడీ గారు, తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు కూడా వస్తామని చెప్తా ఉన్నారు. మీకు మంచి రిలేషన్స్ ఉన్నాయి కదా అందరితో, బీజేపీ పెద్దలందరితో. మీ దగ్గరికి కూడా వచ్చే అవకాశం మనకు అనిపిస్తుందా? యాక్చువల్లీ మా కాన్స్టిట్యున్సీకి రావాలని నేను రిక్వెస్ట్ కూడా పంపించడం జరిగిందండి. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అరకు పార్లమెంటు, అరకు అసెంబ్లీ రెండు కూడా ఈరోజు ఇక్కడ బీజేపీ కంటెస్ట్ చేస్తుంది కాబట్టి 100% రావాలని చెప్పి మేము ఆశిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. అండ్ గిరిజనుల్లో కూడా ఆదివాసీల్లో మోదీ గారు అంటే చాలా ప్రేమ ఉంది కాబట్టి సో డెఫినెట్గా ప్రధానమంత్రి గారు ఇక్కడికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అండ్ లెటస్ సీ అండి. అండ్ లేకపోతే హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు కూడా రావచ్చు అంటున్నారు, నడ్డా గారు కూడా రావచ్చు. ఇద్దరిలో ఎవరికళ్ళు వస్తారు. డెఫినెట్గా పెద్ద లీడర్స్ది ఒక పర్యటన మా కాన్స్టిట్యున్సీ ఉంటుంది. సూపర్ అండి, మీకు ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకొకసారి మీ నియోజకవర్గ ప్రజలతో మీరు ఉన్నప్పుడు మరో ఇంటర్వ్యూ చేద్దాం. ఎందుకంటే పబ్లిక్తో ఎలా ఉన్నారు ఏంటి కూడా చూపిద్దాం ప్రజలకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.